ఇక కొత్త తెలంగాణ తల్లి చుట్టూ పెద్ద వివాదం రేగుతోంది. అయితే ఇదే తరుణంలో కొత్త తెలంగాణ తల్లిని కించపరిచిన ఆ చిత్రపటాలను కాల్చినా లేకపోతే రకరకాల ఏ రకంగా అవమానించినా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి దానికి సంబంధించి ఒక జీవోని అయితే జారీ చేసింది ప్రభుత్వం. సో దాంతోపాటు ఇప్పుడు కొత్తగా మరొక నిర్ణయం. సో ఈ పాఠ్యపుస్తకాల్లో ఈ రాష్ట్ర గీతాన్ని అట్లాగే తెలంగాణ తల్లి ఈ చిత్రపటాన్ని కూడా ముద్రించేందుకైతే తెలంగాణ సర్కార్ అయితే నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి 1వ తరగతి నుంచి 10వ తరగతి టెక్స్ట్ బుక్స్లో ముద్రణ. సో 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా బుక్లలో కొత్త పాఠ్యపుస్తకాల్లో రాష్ట్ర గీతం ఉంటుంది, అట్లాగే కొత్త తెలంగాణ తల్లి చిత్రపటం ఉంటుంది. సో రాష్ట్ర గీతం తెలంగాణ తల్లి ఫోటోను పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం 2025 నుంచి 26 నుంచి పుస్తకాల్లో ఈ మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. త్వరలోనే 1వ తరగతి నుంచి 10వ తరగతి పుస్తకాల ముద్రణ ప్రారంభం కానుంది. ఈ పుస్తకాల్లో రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ, ఇటీవల ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిన తెలంగాణ తల్లి ఫొటోస్ను ముద్రించాలని నిర్ణయం తీసుకున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి మంగళవారం వెల్లడించారు. ప్రస్తుతం పుస్తకాల్లో ప్రతిజ్ఞతో పాటు జాతీయ గీతం, జాతీయ గేయాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళైనా గత సర్కార్ రాష్ట్ర గీతాన్ని అధికారికంగా నిర్ణయించలేదని. సో దీనికి సంబంధించి వార్త ఉంది, ఇంకా 2వ పేజీలో ఉంది, చూద్దాం. ఇగో ఏడాది కింద వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జై జయ హే తెలంగాణ జయని జయ కీర్తనం పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో అందశ్రీ రాసిన ఈ పాట అప్పట్లో ఉద్యమానికి ఊపిరిలూదింది. పూర్తి గీతం 13.30 నిమిషాల నిడివితో ఉండగా అధికారిక కార్యక్రమాల్లో పాడేందుకు వీలుగా దాన్ని 2 నిమిషాల 30 సెకండ్లకి నిమిషాల నిడివితో 3 చరణాలతో రూపొందించారు. సో మొత్తం 13 నిమిషాల 30 సెకండ్లు ఒకటి ఉంది, దాంట్లో 2 నిమిషాల 30 సెకండ్లు ఇంకోటి సపరేట్ చేశారు, అంటే ఏదైనా అధికారిక కార్యక్రమాల్లో తొందరగా ఫినిష్ చేయడానికి. తాజాగా ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సోమవారం సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ క్రమంలో రాష్ట్ర గీతంతో పాటు తెలంగాణ తల్లి ఫోటోను రాష్ట్రంలోని విద్యార్థులందరికీ తెలిసేలా పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2026-27 నుంచి సిలబస్లో మార్పులు జరగబోతున్నాయి. వచ్చే 2025-26 విద్యా సంవత్సరంలోనూ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులకు బైలింగ్వల్ బుక్స్ను ముద్రించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. అంటే 2 భాషలలో కలిపి ఉంటుంది ఒకటే పుస్తకంలో. సో 4-5 ఏళ్ల నుంచి ఇట్లా ముద్రిస్తున్నారు. అయితే ఈసారి ముద్రిస్తారా లేదా అనే అనుమానాల నేపథ్యంలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈసారి కూడా బైలింగ్వల్ బుక్స్ ముద్రణ ఉంటుందని ఆయన చెప్పారు. మరోవైపు పుస్తకాల్లోని సిలబస్ మార్పుపైన విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. 2026-27 విద్యా సంవత్సరంలో సిలబస్లో మార్పులు చేయాలని నిర్ణయించింది. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్కు తగ్గట్టుగా రాష్ట్ర స్థాయిలోనూ పాఠ్యాంశాలను రూపకల్పన చేస్తామని డైరెక్టర్ నరసింహారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఉండే ప్రత్యేకతలు, చరిత్ర, సాంస్కృతిక అంశాలను చేర్చే అంశాలపై స్టడీ చేస్తున్నామని వివరించారు. సో మొత్తంగా